హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపికా క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వర్క్ అయితే ఎలా చేయాలో చూపించాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే స్టిచ్ చేసిన బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా వర్క్ చేయాలి అనేసి చూపిస్తాను. అంటే వర్క్ ఏం చూపించాను, కాకపోతే వర్క్ ఎలా చేయాలన్నది మాత్రం చూపిస్తాను. సో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను మధ్యలో టిప్స్ కూడా ఇస్తాను కొంచెం. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూడండి. ఇది నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ యూస్ చేసి ఈ వర్క్ అయితే చేశాను అనమాట. అయితే ఈ ఫ్రెంచ్ నాట్ కానీ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అయినా సరే, రింగ్ నాట్ అయినా సరే, ఈ నాట్ వర్క్స్కి సంబంధించిన వర్క్స్ ఏవి చేసినా సరే మనకి ఫ్రేమ్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఫ్రేమ్ పెట్టకుండా చేస్తే మాత్రం వర్క్ అంత నీట్గా రాదు. సో అందుకని స్టిచ్ చేసిన బ్లౌజ్కి కాకుండా మీరు స్టిచ్ చేయకముందుకే వేసుకుంటే బెటర్ అనమాట. అంటే కొత్తగా ఎంబ్రాయిడరీ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ చేసుకోవాలనుకునే వాళ్ళైనా సరే, స్టార్టింగ్ వాళ్ళు అయితే మాత్రం అలా చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను హ్యాండ్స్కి కొంచెం గ్యాప్ వదిలేసి చేసుకున్నాను అనమాట. ఈ హ్యాంగింగ్ బీడ్స్ లాగా ఈ పర్ల్ వర్క్ చాలా బాగా నీట్గా వచ్చింది. ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ వర్క్ మనం బొటిక్స్లో చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 to 3,500 వరకు ఛార్జ్ చేస్తారు. సో మనమే ఇంట్లో చేసుకోవచ్చండి చాలా ఈజీగా. నేను ఈ వర్క్ వీడియో కూడా చూపించాను, ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఎవరైనా కావాలి చూడాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇంక బ్లౌజ్కి నెక్కి ఎలా అయితే వేసానో నేను హ్యాండ్స్కి కూడా సేమ్ అదే వేసుకున్నాను అనమాట. కాకపోతే హ్యాండ్స్కి ఎట్లా వేసినా అనేది చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ సైడ్ స్టిచ్చెస్ కూడా చూపిస్తున్నాను మీకు. నేను స్టిచ్ చేసిన తర్వాతనే చేశాను అనమాట ఈ వర్క్. కాకపోతే నాకు ఏమనిపించిందంటే స్టిచ్ చేయకముందు చేస్తే ఇంకా బాగా వచ్చేది అనిపించింది. సో ఇంకేం చేస్తాం, ఆల్రెడీగా చేసుకున్నాం కదా. సో ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వర్క్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం నా సజెషన్ అదే, ఫ్రేమ్ లేకుండా అయితే చేయకండి. ఇదిగోండి, ప్రాసెస్లోకి వెళ్తే మనం హ్యాండ్స్కి స్టిచ్చెస్ ఉంటాయి కదండి, ఆ హ్యాండ్కి ఉన్న స్టిచ్చెస్ని మనము మొత్తం ఇప్పేసేయాలన్నమాట. ఇదిగోండి, నేను ఎక్కడైతే వర్క్ చేసుకోవాలనుకున్నానో అక్కడ ఫస్టే మార్కింగ్ చేసుకోవాలి మనం విప్పక ముందుకే. ఎందుకంటే ఇప్పిన తర్వాత మళ్ళీ కుట్లలోకి మనకి ఎక్కడ దాకా పోతుందో ఏంటో తెలియదు కదా. అందుకని ఇప్పుడే మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్చెస్ అయితే ఇప్పేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఈ స్టిచ్చెస్ మొత్తం ఇప్పేస్తున్నాను. స్టిచ్చెస్ కూడా చూపించాలా విప్పడం అనే అనుకోకండి. ఇది కూడా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేను బేసిక్ లెవెల్లో చూపిస్తున్నాను. అందరికీ ఈజీగా ఉండాలని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఎలా ఇప్పాలి, ఎక్కడ ఇప్పాలని కూడా తెలియదు కొంతమందికి. సో అందుకని చూపిస్తున్నాను అనమాట. మనకు మొత్తం 4-5 స్టిచ్చెస్ అయితే ఉంటాయి కదా, మొత్తం అన్ని స్టిచ్చెస్ ఇప్పేసుకోవాలి. అదే స్టిచ్ చేయకముందే అయితేనేమో ఇంకా ఈ పనే ఉండదు. కాకపోతే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కదా చేసుకునేది, అందుకని. అయితే కొన్ని వర్క్స్కి ఏంటంటే ఫ్రేమ్ పెట్టే అవసరం ఉండదు, ఇట్లా వర్క్ చేసుకునే పని కూడా ఉండదు. జస్ట్ గ్లూతో స్టిక్ చేసుకునే వాటికైతే ఇలా ఇప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, నేను మొత్తం ఇప్పేసాను. ఇప్పుడు ఆ బార్డర్ పార్ట్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఆ హ్యాండ్ దగ్గర జస్ట్ షోల్డర్ దానిక ఇప్పొద్దు, కొంచెం అంక భాగం ఉంటుంది కదా అక్కడ వరకే ఇప్పాలన్నమాట మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకో క్లాత్ అటాచ్ చేసి ఫ్రేమ్ పెట్టుకుంటాం అనమాట. మళ్ళీ కింద కదా మనం చేసుకునేది, మనకి క్లాత్ మొత్తం ఫ్రేమ్లోకి రావాలి. అందుకని కొంచెం క్లాత్ అటాచ్ చేస్తున్నాను, వేరే క్లాత్ని. మనం మంచి వైపు అంటే బ్లౌజు లోపల వైపు కాకుండా బయటి వైపు మనకు కనపడే పార్ట్ పైన ఈ క్లాత్ పైన పెట్టేసి, ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టాకాలు ఫస్ట్ అయితే ఒక నాట్ వేసుకోండి. ఆ తర్వాత అటాచ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం వర్క్ చేసుకుంటే బ్లౌజ్ అటాచ్ చేస్తాం కదండి, మగ్గం వర్క్ చేసుకుంటే అలాగే అన్నమాట. జస్ట్ ఒక పోకుట్టులాగా ఉంటుంది. ఇలాగ మొత్తం క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, నేను ఒక 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎంత గ్యాప్ సరిగ్గా తెలీదు,
అంటే దాని ఫస్ట్ నెక్కి ఎంత పెట్టుకున్నానో అంత అది కొలుచుకొని చూసుకున్నానులేండి. అయితే ఈ అడ్డం గీత కాకుండా ఇంకోటి నిలువు గీత కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, అదేంటంటే మనం వర్క్ ఎక్కడ దాకా అంటే మన చేతికి చుట్టూ రౌండ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అనమాట. ఇదిగోండి నేను 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి స్టిచ్చెస్ ఇప్పిన తర్వాత కూడా 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసాను అనమాట. అందుకే మీరు ఫస్ట్ చూసినట్లయితే కొంచెం గ్యాప్ ఉంది కదా, అంటే అది మనకి కనపడే అంతవరకే వర్క్ చేసుకుంటాం, లోపలికి వెళ్ళేది ఉంటుంది కాబట్టి నేను అక్కడ చేయలేదు. అది శారీస్కి పట్టి శారీస్ పాడైపోతుంటాయి, ఈ వర్క్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మనకు బయటికి చెయ్యి రౌండ్ ఎంతవరకు అయితే కనపడుతుందో అంతవరకు మాత్రమే నేను చేశాను. అదే మార్కింగ్ చేసుకున్నా అక్కడ. ఇదిగోండి ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు లోపల సైడు ఇలా ముడతలు రాకుండా పెట్టుకోండి, ఎందుకంటే లైనింగ్ ఉంటుంది కాబట్టి ముడత రాకుండా వేసుకోవాలి. మీకు ఇక్కడ ముడత కనపడుతుంది కదా, ముడత రాకుండా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ముడత లేకుండా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ మీరు ఫ్రేమ్ పెట్టుకునేది కూడా వుడెన్ ఫ్రేమ్ అయితే ఇలా ఖచ్చితంగా క్లాత్తో చుట్టుకోవాలండి, లేదంటే బ్లౌజ్ పిగిలిపోతుంది. ప్లాస్టిక్ది అయితే అవసరం లేదు. ఇదిగోండి ఇలా నేను వర్క్ అయితే చేసేసుకున్నాను అనమాట. అలా ఫిట్ చేసుకొని వర్క్ చేసుకున్నా. మనం వర్క్ చేసుకునే పార్ట్ మొత్తం ఫ్రేమ్లోకి వచ్చేటట్టు ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇదిగోండి నేను స్టిచ్చింగ్ పార్ట్ ఇందులో చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఈ వీడియో ఉంది, మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో అదైతే చూపించలేదు. ఇదిగోండి ఫ్రేమ్కి క్లాత్ పెట్టుకోమని చెప్తున్నా ఇక్కడ, అందుకని ఆ పార్ట్ అయితే మీకు చూపించలేదు. ఇదిగోండి క్లాత్ తీసేసిన తర్వాత లుక్ ఇలా ఉందన్నమాట. సో మీరు ఫైనల్ లుక్ కూడా చూడొచ్చు, ఇందాక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూసేయచ్చు. వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ ఇక్కడే ఆపి లైక్ చేసి మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీరు వర్క్ చేసుకోక ముందుకే అయితే ఇంకా బెటర్ అనమాట, అసలు ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే మనము స్టిచ్చింగ్ చేయించుకోక ముందుకే నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేయించుకొని హ్యాండ్స్ ఇలా జాయింట్ చేయకుండా వర్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయించుకుంటే అప్పుడు మనకి ఇంకా డబల్ పని ఉండదు, ప్లస్ ఛార్జ్ కూడా డబల్ ఛార్జ్ తీసుకోకుండా ఉంటారు వాళ్ళు. ఇదేనండి మరి ఇవాల్టి వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను క్లారిటీగా మళ్ళీ చెప్తాను, లేదంటే ఇంకో వీడియోలో అయినా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.